తెలంగాణలో యూనివర్సిటీల పరిపాలన గాడి తప్పుతోందా? ఏకంగా కొందరు వైస్ ఛాన్సలర్లే నిబంధనలకు ఉప్పు పాత్రేస్తున్నారా? అంతా మా ఇష్టం అంటూ నచ్చినట్టు చేస్తున్నారా? రూల్స్ గీల్స్ జాంతానాయంటూ ఫారిన్ ట్రిప్స్ కు రివ్వును ఎగిరిపోయినా వాళ్ల మీద చర్యలకు రంగం సిద్ధమవుతోందా? వర్సిటీల్లో అసలేం జరుగుతోంది చూద్దాం. తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాల్లో నిబంధనల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేసిన కొందరు వైస్ ఛాన్సలర్స్ పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైనా యూనివర్సిటీ వీసీ విదేశీ పర్యటన చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండి తీరాలి. కానీ కొద్ది రోజుల క్రితం పలువురు వీసీలు ఎవరి ఇష్టానికి వారు ఫారిన్ ట్రిప్స్ కు వెళ్లడంపై అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని 5 విశ్వవిద్యాలయాలకు కార్యనిర్వాహక మండలి సభ్యులు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 3.5 ఏళ్ల తర్వాత యూనివర్సిటీలకు ఎగ్జిక్యూటివ్ కమిటీలు నియమించింది. ఉస్మానియా, జేఎన్టీయూ, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీలతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఈసీలను నియమించారు. కాకతీయ యూనివర్సిటీకి గతంలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం జరిగింది. ఇక యూనివర్సిటీలో జరిగే అన్ని కార్యక్రమాలకు పాలక మండలి ఆమోదం తప్పనిసరి. పాలక మండలి లేని పక్షంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ లేదా సీఎస్ అనుమతి తీసుకుని పనులు చేస్తూ ఉంటారు. అలాగే వీసీల విదేశీ పర్యటనకు సైతం అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉంది. కానీ ఇటీవల వెళ్లిన వాళ్లు ఎవ్వరూ ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు అన్న ఫిర్యాదులొచ్చాయి. దీంతో ప్రభుత్వం ఆ దిశగా విచారణ చేపట్టింది. వీసీ బయటకు వెళ్లేటప్పుడు సీనియర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఆ పని కూడా చేయనట్టుగా తెలుస్తోంది. అలాగే ఎవరైనా వైస్ ఛాన్సలర్ ఫారిన్ ట్రిప్ కు వెళ్తే 2 లక్షల రూపాయల వరకు నిధుల్ని ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఇటీవల ఒకరు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసి ఆ ఎక్స్ట్రా బిల్లులను కూడా ప్రభుత్వానికి సమర్పించారట. ఆర్థిక శాఖ వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో అసలు విషయం మొత్తం బయటపడినట్టుగా తెలిసిందే. సదరు వీసీ ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ పర్యటనకు వెళ్లారట. ఆయన పెట్టిన అదనపు ఖర్చులను ప్రభుత్వం భరించబోదని క్లారిటీ ఇచ్చేశారట. అలాగే ఎలాంటి అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేసిన వీసీల విషయం అధిక బిల్లుల సమర్పణపై సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సదరు వీసీలపై చర్యలకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. మరోవైపు యూనివర్సిటీల పాలక మండలి సమావేశాలు నిర్వహిస్తే వాటికి ఉన్నత విద్యాశాఖ నుంచి ఐఏఎస్ అధికారులు హాజరవుతారు. ఈసీల సమావేశానికి హాజరైన ఐఏఎస్లలో సీనియర్కు యూనివర్సిటీ గౌరవ భత్యం చెల్లిస్తుంది. కానీ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన ఓ యూనివర్సిటీ పాలక మండలి సభ్యుల సమావేశంలో పాల్గొన్న ఐఏఎస్ ఒకరు తనకు హానరోర్యం ఇచ్చి తీరాల్సిందేనని అడిగి మరీ యూనివర్సిటీ నుంచి తీసుకోవడం చర్చనీయాంశమైందే. అలాగే సచివాలయంలో విశ్వవిద్యాలయాలకు సంబంధించిన మీటింగ్స్ నిర్వహిస్తే విద్యాశాఖకు సంబంధించిన ఉద్యోగులు డబ్బులు వసూలు చేయడం ప్రభుత్వం దృష్టికొచ్చిందట. సాధారణంగా సెక్రటేరియట్లో జరిగే ప్రభుత్వ సమావేశాలకు మీటింగ్ హాల్ కోసం అద్దె చెల్లించటాల్లాంటివి ఉండవు. ఎందుకంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే కాబట్టి. కానీ కొందరు సిబ్బంది మీటింగ్ పెట్టుకున్న యూనివర్సిటీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారట. మీటింగ్ ఏర్పాట్ల కోసమంటూ ఒక వర్సిటీ నుంచి 5,000, మరో యూనివర్సిటీ నుంచి 3,000 రూపాయలు వసూలు చేయడమే కాకుండా దానికి సంబంధించిన వివరాల్ని బిల్లు రూపంలో ఒక తెల్ల కాగితం మీద రాసి ఇవ్వడం చూసి నోరెళ్లబెడుతున్నాయి అధికార వర్గాలు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో నిధుల దుబారాపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోంది. అందులో ఇంకెన్ని కొత్త లీలలు బయటకొస్తాయో చూడాలి.